ఈ ఆషాఢ మాసం కదండీ! ప్రతి యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో చాలామంది చలివిడి చేయడం కోసం చాలా వీడియోస్ వస్తున్నాయి. సో, మేము కూడా చేసేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే మేము చలివిడి ఇంతవరకు మా ఓన్‌గా చేయలేదు. పెద్దవాళ్ళు చేయడము, అది మేము తినడము ఇలానే జరిగింది తప్ప మేము ఓన్‌గా చేయలేదు. సో, ఇంట్లో ఫ్రెష్‌గా కాచిన నెయ్యి ఒకటి ఉంది. చేసేద్దామని చెప్పి ట్రై చేశాము. టేస్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నెలోని కొంచెం నెయ్యి వేసుకొని అందులోని దోరగా కొబ్బరి ముక్కలు వేయించుకున్నామండి. తర్వాత జీడిపప్పు ముక్కలు కూడా వేయించేసుకున్నాము. వేయించేసుకున్న తర్వాత బెల్లం పాకం తీసుకోవాలి. ఆ బెల్లం పాకం కోసం బెల్లంలో ఏమైనా చెత్త ఉంటుందేమో చెప్పి సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని కొంచెం మెల్ట్ చేసేసుకున్నాం. మెల్ట్ చేసుకున్న తర్వాత అది వడపోసేసుకున్నాం అనమాట పెద్ద గిన్నెలోకి. అదైతే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి కొంచెం పెద్దగా గిన్నెలో వేసుకున్నాము. వాటర్ కన్సిస్టెన్సీ కోసం వాటర్ కొంచెమే వేసాము. ఇది బెల్లం క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాస్ బెల్లం అనమాట. రెండు ఈక్వల్గా తీసేసుకున్నాము. సో షుగర్ అంటే స్వీట్నెస్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. పాకమేమో లేత తీగలా రావాలండి, మరీ ముదరగా కాకూడదు. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పిండిని మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఆ కలుపుకొని చాలామంది దించేస్తూ ఉంటారు. మేమైతే దించలేదండి. నెయ్యి బాగా తేలేంత వరకు కలుపుతూనే ఉన్నాం.